జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంఖం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. నేను ఈ వీడియోలో నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ నాయకుడు సాధించిన ఫీట్ ఒకటి సాధించారండి. దాని గురించి నేను ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాను. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 75 సంవత్సరాల భారతదేశ ఎలక్షన్స్ రాజకీయ చరిత్రలో ఒకే ఒక్క నాయకుడు తన పేరు మీద యాజ్ ఏ సీఎంగా కానీ, యాజ్ ఏ పిఎంగా కానీ, ఒక సీఎం క్యాండిడేట్గా కానీ, ఒక పిఎం క్యాండిడేట్గా కానీ తన పేరు మీద ఎలక్షన్ జరిగితే ఇంతవరకు ఓడిపోయినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది శ్రీ నరేంద్ర మోడీ గారు. ఎందుకంటున్నానంటే చూడండి, ఆయన ఫస్ట్ టైము 2001లో చీఫ్ మినిస్టర్ అయ్యారు. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉండేది గుజరాత్లో. కేశుభాయ్ పటేల్ గారు అప్పుడు ఎర్త్క్వేక్ వచ్చింది కదా 2001 ఆ టైంలో, గుజరాత్ భూకంపం. ఆ టైంలో చాలా వరకు అంతగా రెస్పాండ్ కాలేదు, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి ఆయన తప్పుకుని నరేంద్ర మోడీ గారు చీఫ్ మినిస్టర్ చేశారు 2001లో. తర్వాత ఆయన అదే 2002 సంవత్సరంలో ఫిబ్రవరి 24వ తారీఖున అంటే ఆయన అప్పటికి డైరెక్ట్గా వచ్చేసారనమాట, చీఫ్ మినిస్టర్ అయ్యారు. అంటే ఒక 6 నెలల పాటు చేసిన తర్వాత 6 నెలలకు తన ఏదన్నా కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి గెలవాలి కదా. అలాగూ 2002లో ఫస్ట్ టైం ఆయన గెలిచారు, ఫిబ్రవరి 24, 2002లో. అప్పుడు ఫస్ట్ టైం అండి ఆయన గెలవడం అది. తర్వాత ఆయన గెలిచిన 3 రోజుల తర్వాత గోధ్రాలర్లు అనేవి జరిగినాయి. దానికి కారణం నరేంద్ర మోడీ గారే అని చెప్పేసి కంట్రీ మొత్తం, దేశం మొత్తం కోడే కూసింది. అలాంటి టైంలో ఆయన రిస్క్ తీసుకుని నాది తప్పు లేదు అని ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళిపోయాయి. ఆయన 2002 అదే సంవత్సరం డిసెంబర్లో ఎలక్షన్స్కి వెళ్ళి ఆయన చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా గెలిచారండి 2002లో. తర్వాత 2007లో కూడా ఆయన చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా గెలిచారు. 2007 తర్వాత 2012లో కూడా ఆయన చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా గెలిచారు. బీజేపీ గవర్నమెంట్ అనేది ఈ 3 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేసింది గుజరాత్లో. 2014 ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గానండి బీజేపీ గవర్నమెంట్ ఈయన అనౌన్స్ చేసింది. 2014లో 282 సీట్లు కొట్టారు. 272 కంటే ఒక మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక 10 సీట్లు ఎక్కువే కొట్టారు, అక్కడ గెలిచారు. నెక్స్ట్ 2019 ఎలక్షన్స్ 303 కొట్టారు ఏకంగా. ఇప్పుడు 2024 ఎలక్షన్స్ జరిగినాయి. 2024 ఎలక్షన్స్ లో ఆయన పేరు మీదే వెళ్ళినా కానీ సరే, మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక 30 సీట్లు తగ్గినా కానీ సరే, గవర్నమెంట్ అయితే ఎన్డీఏనే ఫామ్ చేసింది కదా. సో ఈ ఫీట్ అనేది ఇంతవరకు భారతదేశ రాజకీయ చరిత్రలో ఎవరూ సాధించలేదు. ఒకే ఒక్క మగాడు, ఒకే ఒక్క మనగాడు నరేంద్ర మోడీ గారు సాధించారు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే, ప్రత్యర్థులందరూ నరేంద్ర మోడీ వీక్ అయిపోయారు అని చెప్పి అనుకుంటున్నారండి. 2024 ఎలక్షన్స్ తర్వాత జస్ట్ విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 6 months అండి హర్యానా ఎలక్షన్స్ కొట్టారు, మహారాష్ట్ర ఎలక్షన్స్ కొట్టారు, ఢిల్లీ ఎలక్షన్స్ కొట్టారు. ఆయన ఓడిపోయింది ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, నెక్స్ట్ ఇంకోటి జార్ఖండ్. జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా, జమ్మూ అండ్ కాశ్మీర్ అనేవి 2 రీజన్లుగా ఉంటాయి. జమ్మూ అంతా హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ అంతా కాశ్మీర్లో ఉంటారు. మీకు 99% కాశ్మీర్లో ముస్లిమ్సే ఉంటారు. సో ఈయన అక్కడ ఇంపాసిబుల్. ఇక్కడ బీజేపీకి వచ్చినట్టు 27 సీట్లు, ఈయన అంతకు మించి స్కోప్ లేదు. మహా అయితే ఇంకో 2 సీట్లు పెరుగుతాయేమో, అంతకు మించి స్కోప్ లేదు ఇంకా. అది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతిపక్షంలోనే ఉంది. ఇంకోటి ఏంటి అంటే, బీజేపీ అనేది ప్రతిపక్షంగా ఉన్నంత కాలం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేస్తారో వాళ్ళకి చాలా టఫ్, అది అంత ఈజీ కాదు. దానికి తోడు సెంటర్లో కూడా వీళ్ళు 2043 వరకు ప్లాన్ చేసుకుంటున్నారండి. చాలా 4 సైటెడ్గా వెళ్తున్నారు అమిత్ షా కానీ, నరేంద్ర మోడీ గారు కానీ. ఇలాంటి రాజకీయ నాయకుడిని ఇంతవరకు మన దేశం అనేది చూడలేదు. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.